కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు దళితవాడలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 33 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చేందుకు అధికారులు జేసీబీలతో వచ్చారు. విషయం తెలుసుకున్న పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తిని చక్రవర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మున్సిపల్ కమిషనర్ నజీర్తో వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ పట్టాలకు అప్పచెప్పి స్థలాలకు అప్పచెప్పండి గొడవ చేస్తారండి. పట్టాలు లేకుండా వస్తే ఇదేమంటారు, పట్టాలు ఇచ్చి ఖాళీ చేయడం, పట్టాలు ఇస్తున్నాము. వాళ్ళంతా ఒప్పుకున్నారు, వాళ్ళంతా కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా దొరకలేదు దొరకండి, వాళ్ళకి దొరకలేదు మాకు దొరదా, వాళ్ళకైనా దొరకలేదు మాకేం దొరదా చెప్పండి, చూపించండి, 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 చూపించండి. వాళ్ళు చెప్తాను ఏంటండి ఏంటి పద్ధతి ఎందుకు వాళ్ళకి చూపించమండి. ఎప్పుడు ఎవరి పద్ధతి కాదు, ఎవరి పద్ధతి కాదు, ఓ పద్ధతి కాదు చెప్పేది. ఏం మాట్లాడుకోండి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ పట్టాలకు అప్పచెప్పి స్థలాలకు అప్పచెప్పండి గొడవ చేస్తారండి. నేను కాదు, చూపించు పట్టాలు లేకుండా వస్తే ఇదేమంటారు, పట్టాలు ఇచ్చి ఖాళీ చేయడం, పట్టాలు ఇస్తున్నాము. వాళ్ళంతా ఒప్పుకున్నారు, వాళ్ళంతా కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళకి దొరదా, వాళ్ళకి ఎవరికైనా దొరకలేదు మాకేం దొరకదండి, వాళ్ళకైనా దొరకలేదు మాకు దొరదా, వాళ్ళకైనా దొరకలేదు మాకేం దొరదా చెప్పండి, చూపించండి, 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 చూపించండి. వాళ్ళు చెప్తాను